భారత్లో ఢిల్లీ సుల్తాన్లు మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదే పదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అస్సాం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్ఫుకన్ ఇతర సాహస సేనాపతులు రాజులు కాపాడారు. లచిత్ బోర్ఫుకన్ అహోం రాజధానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. మొఘల్ దళాలు 1671లో చేసిన సుదీర్ఘ ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన సారాయిఘాట్ యుద్ధంలో రామ్ సింగ్ వన్ నేతృత్వంలో విరోచిత పోరాటం చేసి కామ్రూప్ని తిరిగి సాధించిన ఘనత లచిత్ దే. 17వ శతాబ్దం మధ్యలో మొఘల్ సామ్రాజ్య వైభవం పరాకాష్ఠలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద అతి గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటైన మొఘల్ సామ్రాజ్యం కింద అంతే శక్తివంతమైన సైన్యం ఉండేది. దౌర్జన్యంతో కానీ రాజీతో కానీ భారత్లో అత్యధిక శాతాన్ని ఆక్రమించుకున్న మొఘల్ రాజులు మతపరమైన హింసకు అత్యాచారాలకు పాల్పడడంతో వరుసగా తిరుగుబాట్లు విప్లవాలు వెల్లువెత్తి చివరికి మొత్తం సామ్రాజ్యం చరిత్ర చెత్తబుట్టలోకి కుప్పకూలిపోయింది. మోమాయ్ తమూలి రాజా ప్రతాపసింహ హయాంలో అహోం దళాలకు మొదటి బోర్ బారువా సైనికాధిపతిగా ఉండేవారు. తన కుమారుడు లచిత్రాచరికానికి అవసరమైన అన్ని విద్యల్లో సరైన అభ్యాసం పొందేలా తమూలి శ్రద్ధ పెట్టారు. విద్యాభ్యాసం ముగించుకున్న లచిత్ను అహోం స్వర్గదేవ్కి ప్రైవేట్ కార్యదర్శి హోదాలో రూమాలు మోసేవాడిగా నియమించారు. దేక్ సోట్ కోయి ముమై దంగోర్ నోహోయ్, మా మామయ్య మా దేశం కంటే గొప్ప కాదు. అచంచలమైన కర్తవ్య పాలన, విశ్వాసం, శ్రద్ధ లచిత్ తన తండ్రి నుంచి నేర్చుకున్నాడు. యుద్ధానికి పూర్తిగా సన్నద్ధం కావటం ప్రారంభించాడు. ఎంతో కఠినమైన నాయకుడైన లచిత్ తన కర్తవ్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగినవాడు అంటే యుద్ధంలో ఒక ముఖ్యమైన ఘట్టంలో తన విధుల్లో నిర్లక్ష్యం చూపిన కారణంగా తన సొంత మామనే తల నరకడానికి వెనుతిరగలేదు. అహోం భూభాగ విముక్తి 1667 ఆగస్టులో లచిత్ అటన్ బుర్హాగోహిన్ వెంట రాగా అహోం యుద్ధవీరులను గౌహతి వైపు నడిపించాడు. 1667 నవంబర్లో ఇటాకులి కోటను స్వాధీనం చేసుకొని ఆ తర్వాత ఫౌజ్దార్ ఫిరోజ్ ఖాన్ను బందీగా పట్టుకొని మొఘల్ దళాలను మానస్ అవతలికి తరిమికొట్టాడు. 1667 డిసెంబర్లో అహోం వీరుల చేతుల్లో మొఘల్ దళాలు ఓడిపోయిన విషయం నిరంకుశ రాజు ఔరంగజేబ్కి తెలిసింది. కోపాధిక్తుడైన ఔరంగజేబ్ రాజా రామ్ సింగ్ నేతృత్వంలో ఒక భారీ సైన్యం అహోంలపైన దాడి చేసి వారిని ఓడించాలని ఆదేశించాడు. అదనంగా తన సైన్యానికి 30,000 మంది పదాతి దళాలు, 21 మంది రాజ్పుట్ అధిపతులు, వారి సైన్యాలు, 18,000 మంది అశ్విక దళం, 2,000 మంది విలువిద్యా నిపుణులు, 40 నౌకలను రామ్ సింగ్ 4,000 మంది చార్ హజారీ మన్సబ్, 1,500 మంది ఆహాది, 500 మంది బర్హన్ దేజే దళాలకు చేర్చాడు. రణస్థలం ఎంపిక మొఘల్స్ ఇటువంటి చర్య తీసుకుంటారని బోర్ఫ్యూకన్ ముందే ఊహించాడు. అందువల్ల గౌహతి మీద అదుపు సాధించిన వెంటనే అతను అహోం భూభాగం చుట్టూ రక్షణ వలయాన్ని పటిష్టం చేశాడు. బ్రహ్మపుత్ర నదిని ఒక సహజ రక్షణ కవచంగా వాడుకొని నది గట్లను పటిష్టం చేశాడు. మైదాన ప్రాంతంలో మొఘల్స్తో పోరాటం అసంభవమని అతనికి తెలుసు. అందువల్ల తెలివిగా గౌహతి వెలుపల అహోం యుద్ధవీరులకు అనువుగా ఉండే కొండ అటవీ ప్రాంతాలను ఎంచుకున్నాడు. అయితే అటన్ బుర్హాగోహైన్ ఆ సందేహాలను పటాపంచలు చేశాడు. ఆ ప్రయత్నం విఫలం కావటంతో మొఘల్స్ మైదానంలో పోరాటానికి అహోంలను మోసపూరితంగా రప్పించాడు. ఇదొక సవాల్గా తీసుకోవాలని అహోం రాజు లచిత్ని ఆదేశించాడు. మీరు నవాబ్ నేతృత్వంలో మొఘల్ సైన్యంలో ఒక చిన్న దళం అలబోయలో అహోం సైన్యంతో తలపడాలి. అహోం వీరులు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకొని తమ అదనపు దళాలను ఆయుధాలను కందకాల్లో దాచిపెట్టారు. దీంతో అహోంలు మీరు నవాబ్ పైన విజయం సాధించగలిగారు. దీంతో ఆగ్రహించిన మొఘల్ నాయకులు తమ సైన్యం యావత్తును రంగంలోకి దించడంతో 10,000 మంది అహోం సైనికులను ఊచకోత కోశారు. ఈ పరాజయంతో లచిత్ తన సైనికులను ఇటాకులి వరకు ఉపసంహరించాడు.
ఇప్పటి వరకు లచిత్ దివస్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 24వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అరుంధతి రాయ్గా ప్రసిద్ధి చెందిన సుజానా అరుంధతి రాయ్ ఒక భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఈమెకు 1997లో తన రచన ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బుకర్ ప్రైజ్, 2002లో లనాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది. బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. ఈమె మేఘాలయలోని షిల్లాంగ్లో నవంబర్ 24, 1961న జన్మించింది. ఈమె తండ్రి బెంగాలీ, తల్లి సిరియన్ క్రిస్టియన్. ఈమె తన బాల్యం కేరళలో గడిపారు. ఉన్నత విద్య ఢిల్లీలో చేశారు. అక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డాకూనాను కలిశారు. రాయ్ తన రెండవ భర్త సినీ నిర్మాత ప్రదీప్ కిషన్ను 1984లో కలిశారు. ఇతను నిర్మించిన అవార్డు పొందిన చిత్రం మస్సీ సాహిబ్. ఈమె నవల ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ వల్ల తన ఆర్థిక స్థితి మెరుగుపడింది. సలీం అబ్దుల్ రషీద్ ఖాన్ ఒక భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్. అతను అనేక బాలీవుడ్ చిత్రాలకు స్క్రీన్ ప్లే, కథలు, స్క్రిప్ట్లు రాశాడు. జావేద్ అఖ్తర్తో పాటు సలీం, జావేద్ యొక్క ఫలవంతమైన స్క్రీన్ రైటింగ్ ద్వయంలో ఖాన్ సగం. వీరిద్దరూ హిందీ సినిమాలో స్టార్ స్టేటస్ సాధించిన మొదటి భారతీయ స్క్రీన్ రైటర్స్గా ఉన్నారు. అన్ని కాలాల్లో అత్యంత విజయవంతమైన భారతీయ స్క్రీన్ రైటర్లో ఒకరయ్యారు. కలిసి పనిచేస్తున్నప్పుడు సలీం ఖాన్ కథలు, పాత్రల అభివృద్ధికి చాలా బాధ్యత వహించాడు. అయితే జావేద్ అఖ్తర్ సంభాషణలను అభివృద్ధి చేయటానికి చాలా బాధ్యత వహించాడు. సలీం, జావేద్ 1970లో భారతీయ చలనచిత్రాన్ని విప్లవాత్మకంగా మార్చారు. ప్రిన్స్ నరూలా ఒక భారతీయ మోడల్, నటుడు, గాయకుడు. రియాలిటీ షోల్లో తన నటనకు ప్రసిద్ధి చెందింది. అతను ఫిక్షన్ సీరియల్స్లో కూడా నటించాడు. నరులా ఎంటీవీ రోడీస్ 12, ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా 8, బిగ్ బాస్ 8, నచ్ బలియే 9 రియాలిటీ టీవీ షోలను గెలుచుకున్నారు. అతను బదో బహులో రెస్లర్ లఖన్ లక్కీ సింగ్ అహ్లావత్గా, నాగిన్ 3లో షానవాజ్ షాన్ అలీగా కూడా కనిపించాడు. ప్రిన్స్ నరూలా నవంబర్ 24, 1990న ప్రవీణ్ నరూలాగా జన్మించాడు. నరూలా 2014లో పీటీసీ పంజాబీ యొక్క మిస్టర్ పంజాబ్లో పాల్గొనడం ద్వారా కెరీర్ ప్రారంభించాడు. అక్కడ అతను రెండవ రన్నరప్గా నిలిచాడు. 2015లో అతను ఎంటీవీ ఇండియా యొక్క రోడీస్ 12లో పాల్గొన్నాడు. అక్కడ అతను విజేతగా నిలిచాడు. తర్వాత అతను స్ప్లిట్స్ విల్లా 8లో పాల్గొన్నాడు. అక్కడ అతను విజేతగా ప్రకటించబడ్డాడు. అమోల్ పాలేకర్ హిందీ సినిమా నటుడు, దర్శకుడు. హిందీ, మరాఠీ సినిమా నిర్మాత. అమోల్ పాలేకర్ 24 నవంబర్ 1944న జన్మించారు. పాలేకర్ తన ప్రస్థానాన్ని సత్యదేవ్ దూబే మరాఠీ చిత్రం శంతాతా కోట్ చలు ఆహే ద్వారా 1971లో ప్రారంభించాడు. 1974లో బాసు చటర్జీ యొక్క రజనీగంధా చిత్రంలో నటించాడు. ఈ తక్కువ ఖర్చుతో నిర్మించిన సినిమా ఆశ్చర్యంగా పెద్ద విజయం సాధించింది. తర్వాత ఋషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన చోటీ సీ బాత్ ఇంకా పెద్ద విజయం సాధించి పెట్టింది. తర్వాత గోల్మాల్, నరం గరం సినిమాల ద్వారా పేరు పొందాడు. గోల్మాల్ ద్వారా ఫిల్మ్ఫేర్ పురస్కారాలను అందుకున్నాడు. తన సినిమాల ద్వారా అప్పటి వరకు ఉన్న హీరో ఇమేజ్ని మార్చి సినిమాల్లో హీరో అంటే మన పక్కింటి అబ్బాయిలా సాదా సీదాగానే ఉండాలి అనే ఒరవడిని సృష్టించాడు. సుమిత్ర భారతీయ సినిమా నటి. ఆమె దక్షిణ భారతదేశానికి చెందిన తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో నటించింది. ఆమె 1974, 1985ల మధ్య ప్రధాన కథానాయికగా చేసింది. ఆ తర్వాత ఆమె 1990ల నుండి తల్లి పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేరళలోని త్రిశూర్లో రాఘవన్ నాయర్, జానకి దంపతులకు ఆమె నవంబర్ 24, 1953న జన్మించింది. 19 ఏళ్ల వయసులో సుమిత్ర మలయాళ చిత్రం ఋతుశాలలో చిన్న పాత్రతో తన కెరీర్ను ప్రారంభించింది. ఆమె టాలెంట్ను గుర్తించిన దర్శకుడు ఏబి రాజ్ తన నిర్మలయం చిత్రంలో కథానాయికగా ఆమెను తెరంగేట్రం చేయించాడు. తమిళంలో అవలుం పెన్ తానే ఆమె మొదటి చిత్రం.
కాగా కన్నడలో ఆమె మొదటి చిత్రం ముగియద కథే. ఇందులోని ఎవర్ గ్రీన్ పాట కంగాలు వందనే హెలిడేకు ప్రసిద్ధి చెందింది.